భారీ సంస్థాగత మార్పు ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉండి, మల్లికార్జున ఖర్గే ఉండి, సోఫాలలోనేమో దళితుడైనటువంటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిని కూర్చొనివ్వలేదు, ఆయనకు ప్రత్యేకంగా చేరేసిరు. మరి ఆయన ఆరోగ్యం దృష్ట్యా, ఆయన వయసు దృష్ట్యా ఆయనకు ప్రత్యేకంగా ఏఐసిసి ప్రెసిడెంట్ కాబట్టి ప్రత్యేకంగా వేసిరా, లేదంటే అవమానించిరా అనేటువంటిది చర్చ మొదలైంది. మల్లికార్జున ఖర్గే ఎందుకు ప్రత్యేకంగా ఉన్నారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు అంటున్నారు? ఏఐసిసి ప్రెసిడెంట్ సెంటర్లో ఉండాలి కానీ ఏఐసి ప్రెసిడెంట్ పక్కకి ఎందుకు పోయారు? ఏఐసిసి ప్రెసిడెంటే కదా అసలు అధ్యక్షుడే, అసలైనటువంటి వ్యక్తి. ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మధ్యలో కూర్చోవాలి. ఒకవేళ కుర్చీ ఉంటే మధ్యలో ఆయన కుర్చీ వేయాలి, ఇటు పక్కన అటు పక్కన 2 సోఫాలు వేసి కూర్చోబెట్టాలి. కానీ ఆయనను మాత్రం ఎందుకు పక్కన కూర్చోబెట్టారు అనేటువంటి అంశం పైన చర్చ జరుగుతుంది. ఇదేనా మీరు దళితుని అధ్యక్ష చేసినామని చెప్పేసి ఆయనను గౌరవించేటువంటి విధానం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నది.